శ్రీమాత్రే నమః. కుంభమేళ. కుంభమేళ ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా జనసమూహం పాల్గొనే ఒక పెద్ద పండుగ లాంటిది. ఇది అసలు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలను మన దక్షిణాదిలో విరివిగా చేయడం మనకు తెలుసు. దక్షిణాన మనం వీటిని పుష్కరాలు అంటే, ఉత్తరాన దీన్నే వాళ్ళు కుంభమేళ అని అంటారు. ఇది ఒక సంప్రదాయం. అమృత మథనం జరిగాక మహావిష్ణువు మోహిని అవతారంలో అమృత భాండాన్ని తీసుకెళ్తుండగా పవిత్ర నది అయిన గంగా నదిలో కొన్ని అమృత బిందువులు కురిశాయని, అందుకే కుంభమేళా జరుపుతారని ఒక కథనం, నమ్మకం. అయితే ఇది ఎక్కడెక్కడ జరుగుతుందంటే, ప్రయాగ గంగా యమున సరస్వతుల సంగమ ప్రదేశమైనటువంటి త్రివేణి సంగమంలో, హరిద్వార్ గంగా నదిలు, నాసిక్ గోదావరి నదికి, ఉజ్జయిని క్షిప్రా నదికి. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి శ్రద్ధాళువులు భారతదేశానికి వచ్చి ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసి మోక్ష ప్రాప్తికై తపించి తరించిపోతారు. రకరకాల కుంభమేళాలు ఉన్నాయి. ప్రయాగలో గంగా నదిలో ప్రతి సంవత్సరం చేసే పవిత్ర స్నానమే మాఘమేళ. అర్ధ కుంభమేళ అంటే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రయాగలోనే గంగా నదిలో చేసే పవిత్ర స్నానమే అర్ధ కుంభమేళ. ఇక పూర్ణ కుంభమేళ అంటే ప్రయాగ గంగా నదిలో ప్రతి 12 సంవత్సరాలకి చేసే స్నానమే కుంభమేళ. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రయాగలో జరుగుతున్న దీనిని మహాకుంభమేళ అని ఎందుకన్నారో తెలుసా? ఇటువంటి పూర్ణ కుంభమేళాలు 12 వచ్చి వెళ్ళాయట ఇప్పటిదాకా. అంటే ప్రతి 144 సంవత్సరాలకు వచ్చేదే ఈ మహాకుంభమేళ. అంటే ఎంత అపురూపమైనదో కదా. మళ్ళీ ఈ మహాకుంభమేళ రావాలంటే 2169వ సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే. మకర సంక్రాంతికి ముందు రోజైనటువంటి పుష్య పౌర్ణమి రోజు మొదలయ్యి మాఘమాసం అంతా పూర్తయ్యే వరకు, అనగా ఇంచుమించు 14 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి దాకా జరుగుతాయి ఈ పండుగ. రాజయోగి స్నానము అంటారు. అంటే కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులు అతి పవిత్రమైన రోజులు అన్నమాట. ఆ రోజుల్లో మహా అఖాడాల్లో ఉండే సాధువులు, నాగ సాధువులు, మహాత్ములైనటువంటి వారందరూ వచ్చి ఆ రోజు పవిత్ర స్నానాన్ని చేస్తారు. అటువంటివే ఈ రోజులు. 13 జనవరి పుష్య పౌర్ణిమ, 14 జనవరి మకర సంక్రాంతి, 29 జనవరి మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి వసంత పంచమి, 12 ఫిబ్రవరి మాఘ పౌర్ణమి, 26 ఫిబ్రవరి మహాశివరాత్రి. ఈ ముఖ్యమైన రోజుల్లో నాగ సాధువులు వంటి ముఖ్యమైన వారందరూ వచ్చి వీటిల్లో స్నానం చేస్తారు. ఇక ఇప్పటిదాకా ఈ ఏర్పాట్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందట. మహాకుంభమేళా 2025 యాప్ అంటూ ఒక మొబైల్ యాప్ ను కూడా తయారు చేసింది. దీని ద్వారా స్నానాల ఘాట్స్, ఆలయాలు, రకరకాల ధార్మిక స్థలములు, వాటి వివరాలు ఇందులో పొందుపరిచారు. పారిశుధ్యానికి అంటే శానిటైజేషన్ కోసం 150,000 టాయిలెట్లు ఏర్పాటు చేశారట ఈ మొత్తం కుంభమేళా ప్రదేశాల్లో. ప్రతి 10 టాయిలెట్లకి ఒక శానిటేషన్ వర్కర్, అలాగే ప్రతి 10 స్టేషన్స్ కి ఒక సూపర్వైజర్ ని, అంతేకాక క్యూఆర్ కోడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ని పెట్టి వాటి శుభ్రతను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారట అక్కడ ఆఫీసర్స్. ఫైర్ సేఫ్టీ కోసం ప్రధాన ఆకర్షణగా ఫైర్ సేఫ్టీ రోబోట్స్ ను ఈ మహాకుంభలో వినియోగించారట. ఏరియల్ మానిటరింగ్ చేయడానికి డ్రోన్స్, ఎవరు మునిగిపోయినా వెంటనే కాపాడేలాగా అండర్ వాటర్ డ్రోన్స్ 24/7 అక్కడే ఉంటాయి. ఇక యూపీ గవర్నమెంట్, రైల్వేస్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలా ఏర్పాట్లు చేశారు. ఐఆర్సిటిసి అయితే లగ్జరీ టెంట్ సిటీ మహాకుంభ్ గ్రామ్ అని ఒక పెద్ద గ్రామాన్నే ఏర్పాటు చేసింది. ఈ టెంట్ సిటీస్ లో విల్లా టెంట్స్, సూపర్ లగ్జరీ టెంట్స్, డీలక్స్ బ్లాక్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇవే కాక యూపీ ప్రభుత్వము 56 పేయింగ్ గెస్ట్లకు అనుమతినిచ్చింది. అవే కాక ఇంకా 72 హోటల్స్, 4 లాడ్జెస్, 3 ధర్మశాలలకు కూడా అనుమతినిచ్చింది. వీటికి కూడా రిజిస్టర్డ్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే వీటిని బుకింగ్స్ చేసుకోమంటూ యాత్రికులకు విజ్ఞప్తి చేసింది. నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ అయితే మొత్తం అన్ని రైల్వే స్టేషన్స్ లో 12 భాషల్లో రైల్వే సమాచారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నాయట. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇలా ఇన్ని భాషల్లో రైల్వే స్టేషన్స్ లో ఇటువంటి సమాచారం అందించడం. ప్లాస్టిక్ రహిత కుంభమేళా నిర్వహించడం కోసం యూపీ ప్రభుత్వం ఆకులతో దొన్నెలు, మట్టి కప్పులు నిరంతరం అక్కడ అందిస్తుందట. కుంభమేళా కోసం ప్రత్యేక వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, క్యూఆర్ కోడ్స్, చాట్ బోర్డ్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేసింది. 5 లక్షల కార్లు పార్కింగ్ చేసే విధంగా పార్కింగ్ స్లాట్స్, ఘాట్స్ కోసం 12 కిలోమీటర్ల వరకు ఘాట్స్ ను పొడిగించడం, గ్రాండ్ గంగా పండల్ అనే ఒక పెద్ద వేదిక, అక్కడ 10,000 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం, అలాగే 1000 నుంచి 2,000 మంది వరకు కూర్చునే విధంగా చిన్న వేదికలు, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, యజ్ఞశాలలు, గిరిజన జానపద ఉత్పత్తుల యొక్క ఎగ్జిబిషన్, వాటి అమ్మకం,
ఇలాంటివెన్నో ఏర్పాట్లు చేసింది. ఇంతేకాక హెలికాప్టర్ జాయ్ రైడ్ అనే ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా టూరిస్టులకు కల్పిస్తున్నారు. ఒక మనిషికి 3,000 రూపాయలు ఛార్జ్ తీసుకుంటూ హెలికాప్టర్ లో కాసేపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిప్పి చూపిస్తారట. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారట. ఇదే చాలా పెద్దది. ఈ మహాకుంభమేళాకు 40 కోట్లకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారట. ఈ అంచనాలన్నీ తలకిందులు చేసేలాగా మొదటి రోజే 1.5 కోటి మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారట. సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు, సన్యాసులు, పీఠాధిపతుల దగ్గర నుంచి సామాన్య భక్తుల వరకు ఆ మహాదేవుడి ఘోషలతో ప్రయాగ వెలుగులీనుతోంది. ఈ మహాకుంభమేళా గ్రాండ్ సక్సెస్ కావాలని అందరి భక్తుల కోరికలు తీరాలని ఆశిద్దాం. శ్రీమాత్రే నమః.